ఉన్నటువంటి మా నేతన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా మరి ఇవాళ భూదాన్ పోచన్పల్లి పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గౌరవనీయులు అంకం పాండు గారికి, ఉపాధ్యక్షులు భారత్ భూషణ్ గారికి, ప్రధాన కార్యదర్శి బొమ్మ హరిశంకర్ గారికి, సహాయ కార్యదర్శి బిట్ల గణేష్ గారికి, కోశాధికారి రుద్ర సూర్యప్రకాష్ గారికి, కార్యవర్గ సభ్యులైనటువంటి పొట్లబత్తిని వేణు గారికి, కట్కం శ్యామ్ సుందర్ గారికి, గుండేటి శివరాజ్ గారికి, కూరపాటి భాస్కర్ గారికి, వారి సతీమణికి, అట్లనే మా సోదరి గుండు రాజేశ్వరి గారికి, గుర్రం హేమలత గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పూజలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ప్రత్యేకించి మా అంకం పాండన్న గారు నిన్నటి నుంచి మీరు భూదాన్ పోచంపల్లి వస్తున్నారట, మరి ఖచ్చితంగా మాతో పాటు ధర్నాలో కూర్చోవాలి అన్నారు. ఎందుకన్నా ధర్నా చేసుడు మనం అంటే మరి ఇచ్చేటటువంటి ఏ ఒక్కటి కూడా ఇస్తలేరు, ఖచ్చితంగా మీరు రావాల్సిందే అన్నారు. నేను అన్న మరి నీకు మీ పార్టీలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న అంటే తను నిజంగా ఒక గొప్ప మాట చెప్పిండు. పాపం పార్టీలకు అతీతంగా నా కార్మికులు బాగుండాలి అని చెప్పి అందుకోసమే ఇక్కడికి పర్టికులర్గా రావడం జరిగింది. అంకం పాండు గారికి నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. పార్టీలకు అతీతంగా మన యొక్క ప్రజలు బాగుండాలని మీరు కోరుకున్నటువంటి దానికోసమే ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక మంది పెద్దలతో కలిపి కార్యక్రమాలు అనుకున్నాం. ఇవాళ భూదాన్ పోచంపల్లి అంటే మరి మనందరికీ ముఖ్యంగా మాడబిడ్డలకి బాగా ఇష్టమైనటువంటి ప్రదేశం. మంచి చీరలు, మన్నికైనటువంటి చీరలు, తేలికగా ఉండే చీరలు, చాలా సింపుల్గా ఉండేటటువంటి చీరల దగ్గర నుంచి మొదలు పెడితే మన గజం అంజయ్య లాంటి వాళ్ళు రాష్ట్రపతి అవార్డు దాకా పోయేటటువంటి గొప్ప చీరలను కూడా అందించినటువంటి ప్రదేశం. అన్నిటికన్నా ఎక్కువ నాకు తెలిసి ఏమన్నా తప్పులుంటే సరిచేయండి, భారతదేశం మొత్తంలో కూడా దాదాపు 8500 మగ్గాల పైచిలకు ఉండేటటువంటి మోస్ట్ యునిక్ ప్లేస్ భూదాన్ పోచంపల్లి అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. మరి తరిగిపోతున్నటువంటి కళ, ముందు తరాలు ముందుకొచ్చి అందుకుంటలేనటువంటి కళ అయినప్పటికీ ఇంకా మగ్గాలు నేస్తూ ఆ కళను బతికిస్తున్నటువంటి చేనేత కార్మికులు కాదు, చేనేత కళాకారులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. మరి ఇంతమంది ఇక్కడ పోచంపల్లిలో ఉన్నారు కాబట్టి వారి సమస్యల్ని ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా ఏదైతే నూలు సబ్సిడీ గురించి మాట్లాడుకోవడం జరిగిందో అది అందించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరి చేనేత సహకార సంఘం అన్నా యావత్తు ఈ చేనేత వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేటటువంటి అవగాహన ఉన్నదా లేదా అనేటటువంటి బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే యాన్ సబ్సిడీ మొత్తం ఎత్తేసారు. దాంతో అంతో ఇంతో వ్యాపారం చేసుకొని ఇండిపెండెంట్గా బతకగలిగే అవకాశం ఉన్నటువంటి చేనేత అన్నలందరూ కూడా మళ్ళీ ఇబ్బందులు పడి బ్యాంకుల మీదనో లేకపోతే కంప్లీట్గా ఫ్యాక్టరీల మీదనో ఆధారపడి బతికే పరిస్థితి వచ్చింది. కాబట్టి యాన్ సబ్సిడీని యథాతథంగా పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి సహకార సంఘం ఎన్నికలు జరగకపోవడంతో ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనకు తెలుసు. సరే, ఇది ఏ ప్రభుత్వమైనా 6 ఏళ్ళు అయింది సహకార సంఘం ఎన్నికలు లేక. త్వరితగతిన సహకార సంఘం ఎన్నికలు పెట్టే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా చేనేత రుణమాఫీ ఏదైతే ఇప్పటివరకు సోదరులు చెప్పినో, చేనేత రుణమాఫీ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అట్లే చేసింది, చేనేత కార్మికులు కూడా అట్లే చేస్తుంది. ఇక వచ్చే రుణమాఫీ తెచ్చుకో, అగ వచ్చే రుణమాఫీ తెచ్చుకో అంటే కట్టేటటువంటి కిస్తీ కూడా కట్టబుద్ధి కాదు. మనందరం కూడా మామూలు మనుషులమే కదా. సరే, ఇది ఇంకో దిక్కు పోతుందేమోతి, అది రుణమాఫీ అయిపోతే ఈ కిస్తీ కట్టడం అవసరం లేదు అనేటటువంటి ఆలోచనల చాలామంది కట్టకుండా వదిలేస్తారు. మీది తప్పు కాదు, కానీ బ్యాంకుదేముంది, కంప్యూటర్ లెక్క పెడతానే ఉంటుంది, వడ్డీ మీద వడ్డీ వేస్తూనే ఉంటుంది. దాంతో మన సిబిల్ స్కోర్ కిందకి పోతుంది. 14 నెలలు రుణమాఫీని ఆలస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన నేతన్నలందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మీ అందరి దృష్టికి ఒక విషయం తీసుకురావాలి. పదే మా చేనేత కార్మికులందరూ ఈ మాటలు చెప్పిండ్రు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా చేనేత కార్మికుల ఇంటికి వెళ్ళి పరామర్శించి ఇదే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని. మనం అడగంగా 33 కోట్లు చేసిండ్రు, చేయాల్సిందేమో 70 కోట్లు. కాబట్టి ఆ 70 కోట్లు మొత్తం కూడా రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ డిమాండ్ చేయడమే కాదు, ఇంకొక వారం ఆగుదాం, అవసరమైతే హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఇంటినైనా ముట్టడించి
మన రుణమాఫీ మనం తెచ్చుకుందామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను భరోసాని ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఏదైతే థ్రిఫ్ట్ స్కీమ్ ఉండేనో అది పెట్టిందే అంతో ఇంతో సేవ్ చేయడానికి. కార్మికుడు ₹1 ఇస్తే ప్రభుత్వం ₹2 ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో పెట్టినటువంటి స్కీమ్. ఇంట్లో 3 పెద్ద మనుషులు ఉంటే వాళ్ళందరి పేరు మీద ఆదా వేసుకుంటే 3 ఏళ్లకు ఒకపాటుగా అమౌంట్ వస్తే ఏదో ఒకదానికి వాడుకోవచ్చు అన్న మంచి ఆలోచనతో పెట్టినటువంటి స్కీమ్. నేను అన్నట్టుగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పెద్దలకు అవగాహన రాహిత్యం, చేనేత కార్మికులు వాళ్ళ బతికేంది వాళ్ళ పరిస్థితి ఏంది అని అవగాహన లేకపోవడంతో 3 ఏళ్ళు ఉన్నదాన్ని 2 ఏళ్ళకు కుదించారు. అంటే అమౌంట్ అక్కడ తగ్గించారు. అదేవిధంగా 3 ఉంటే 2కి వేసిరు, అక్కడ తగ్గించారు. దానివల్ల మనకు సగానికి సగం అమౌంట్ కట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇట్లా మన దగ్గర కోత పెట్టి చేనేత కార్మికుల దగ్గర, రైతుల దగ్గర, పేదవాళ్ళ దగ్గర కోత పెట్టి ఏం మిగుల్చుకుంటుంది ఈ ప్రభుత్వం అన్నది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, థ్రిఫ్ట్ స్కీమ్ని యథాతథంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అవసరమైతే పెంచాలే తప్ప తగ్గించొద్దనే విషయాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అయితే మా నేతన్నలకు నేను ఒక మాట చెప్పాలి. కొంచెం నేను చెప్పే మాట మీకు కఠినంగా అనిపించినా చెప్తాను నేను ఇవాళ. ఎందుకోసం అంటే మనం కూర్చున్నది ఎవరి దగ్గర? కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దగ్గర. ఆయన టైగర్ ఉండే హీరో. ఏం చేసిండు? అవసరమైతే బాంబులు వేస్తా అని చెప్పి బెదిరించి రాజకీయంగా శాసించినటువంటి వ్యక్తి, మంత్రిగా వెలుగొందినటువంటి వ్యక్తి, అనేక మంది మేము స్ఫూర్తి తీసుకునేటటువంటి వ్యక్తి. మరి ఆయన నాయకత్వం తర్వాత మెల్లమెల్లగా అన్ని పార్టీలు కూడా పద్మశాలీల నాయకత్వం లేకుండా చేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒకటే ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఒక టికెట్, అది కూడా చార్మినార్ యాకుత్పురాల ఇచ్చిర్రు, అది ఆయన తోడైపోయింది. సో అటువంటి పరిస్థితి ఉన్నది. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, మీరు కొండా లక్ష్మణ్ బాపూజీ లాగా బయటకు వచ్చి రాజకీయంగా యాక్టివ్ అయితేనే మన పనులు జరుగుతాయి. ఇందాక ఒక అన్న మాట్లాడుకుంటే ఏమన్నారు? ఒకటే మాట అన్నారు, ఎందుకో కానీ వేరే వాళ్ళ పనులన్నీ అయితే చేనేత కార్మికులు అయితే ఏదైనా ధర్నా చేసి సాధించుకోవాలన్నారు. ఎందుకోసం ధర్నా చేసి సాధించుకోవాలి? ఇవాళ రాష్ట్రంలో బీసీ కులగణన కానీ మామూలుగా రాష్ట్ర జనాభాలో లెక్కబెట్టినా కానీ ముదిరాజులు, పద్మశాలీలు అందరికన్నా పెద్ద సంఖ్యలో ఉంటారు. మరి ఇంత సంఖ్యలో ఉన్న మీకు ఎందుకు భయపడతలేవు ప్రభుత్వాలు? ఎందుకు భయపడతలేవు పార్టీలు? మీ అందరు ఆలోచన చేయాలి. ఎక్కడైనా మన పద్మశాలి బిడ్డ నిలబడ్డాడంటే ఆయనను గెలిపించడానికి పార్టీలకు అతీతంగా మీరందరూ ఒకటైతే అన్ని పార్టీలు మీకు భయపడతాయి. ఇవాళ ఆ యూనిటీ మనకు కనబడతలేదు, ఏమన్నా అనుకోండి. కాబట్టే ఇవాళ ఒక ప్రభుత్వం కూడా, ఒక పార్టీ కూడా మనకు భయపడే పరిస్థితి లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.